హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో దీన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అసలు ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY ఇది 9th May 2015 అంటే 9 May 2015 రోజున స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లో క్లాస్లో కానీ అంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కానీ అనార్గనైజ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కానీ పూర్ పీపుల్ కానీ యాక్సిడెంటల్ డెత్ అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావడం కానీ లేకపోతే అంగవైకల్యం జరిగినప్పుడు కానీ అలాంటి వాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతోనే వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వాళ్ళ ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రారంభించడం జరిగింది. అయితే దీంట్లో మనకు ఏమవుద్దంటే ఇంతవరకు ఎలా ఉండేదంటే ఎలా అప్లై చేసుకోవాలి సార్? ఎట్లా వీళ్ళంతా ఇంతకుముందు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్కీము mysschemes.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. ఏ స్కీమ్ ఉంటే ఆ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా వాళ్ళు జాయిన్ కావాలి దాంట్లో అంటే వాళ్ళు సంవత్సరానికి 20 రూపాయలు ప్రీమియం కట్టాలి. సంవత్సరానికి 20 రూపాయలు దాన్ని డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. తర్వాత దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది వీళ్ళకంటే యాక్సిడెంటల్ డెత్ జరిగితే 1,00,000 రూపాయలు ఉంటుంది. ఫిజికల్ అంటే అంగవైకల్యం జరిగితే 1,00,000 రూపాయల వరకు. అంటే యాక్సిడెంట్ అయితే 2 లక్షలు, అంగవైకల్యం అయితే 1,00,000 రూపాయలు అనమాట వీళ్ళకి. దీనికి ఎవరు ఇస్తారు వీళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎస్పెషల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తాయి. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క స్కీమ్లో మెంబర్ కావడానికి అర్హులు. అంటే 20 రూపాయలు సంవత్సరానికి కడితే యాక్సిడెంటల్ ద్వారా మరణం సంభవిస్తే 2 లక్షలు, అంగవైకల్యం అయితే 1,00,000 రూపాయలు సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తాయన్నమాట. దీని కొరకు మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఎలాంటి పరీక్షలు కానీ అవసరం లేదు. ఇది మొదటి ప్రయోజనం అన్నమాట. ఏంటంటే దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఉంటుందంటే ఎక్కువగా అనార్గనైజ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, డైలీ వర్కర్స్, చిన్న పని చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకు ఒక విధమైన ఆర్థికంగా ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సమస్య రాకుండా, కుటుంబము ఆపదలు పడకుండా, ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూసుకుంటుంది. అదే మరి వీళ్ళు ఒక ట్రీట్మెంట్ పీరియడ్లో కానీ, ఒక అంగవైకల్యం ట్రీట్మెంట్ పీరియడ్లో కానీ, యాక్సిడెంట్ పీరియడ్లో కానీ వాళ్ళకి ఆదాయం కోల్పోతారు. ఆ ఆదాయం కూడా కొంచెం రీయింబర్స్మెంట్ చేస్తారు. రీయింబర్స్మెంట్ ఎక్కడ కొంచెం వాళ్ళని ఆదాయం ఆదుకుంటూ ఉంటుంది అన్నమాట. కొంతవరకైనా వాళ్ళకు ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. ఇది సాధ్యమైన వాళ్ళ అన్ని అకౌంట్స్ అన్నీ కూడా మనకు ఎప్పుడైతే 20 రూపాయలు ప్రీమియం కడతారో దాంతో వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అటాచ్మెంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ యొక్క మొత్తం వీళ్ళ ప్రీమియం తీసుకోవడము, వాళ్ళకు బెనిఫిట్, వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం కూడా ఆ అకౌంట్ అనేది జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందా సార్? ఏజ్ ఇంత ఎలిజిబిలిటీ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఉన్న ఎవరైనా సరే ఈ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు. ఇది అంటే మెయిన్లీ ఒక ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి, అనార్గనైజ్ సెక్టర్ పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, సేవింగ్స్ కూడా తెలియదు, అలాంటి వాళ్ళని కాపాడడానికి తీసుకున్న ఈ స్టడీ అన్నమాట. దీని ద్వారా ఇంతవరకు 2025 వరకు ఇంచుమించు మార్చి వరకు 30 కోట్ల మంది 30 కోట్ల మందికి ఈ స్కీమ్లో మెంబర్ అయ్యారు. దాంట్లో చాలా మంది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అటాచ్ ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, అంగవైకల్యం జరిగినప్పుడు కానీ వాళ్ళ అకౌంట్కు ఇన్సూరెన్స్ కంపెనీస్ పేమెంట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందన్నమాట. దీని గురించి చాలామంది తెలియదు, ఇంకా చాలామంది తెలుసుకోవాల్సి ఉంది. మనం ఏమనుకుంటా అంటే అసలు ఏం లేదు అనుకుంటా, కానీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. వాటి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడికి ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ ఉన్న విషయం తెలియాలంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి చేతిలో అరచేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ని వాడి మీకోసం ఉపయోగపడే విధంగా వాడుకుంటే ఈ సెర్చ్ చేసినప్పుడు మీకు దాని గురించి సమాచారం దొరికే అవకాశం ఉంటుంది. తెలియకపోతే తెలుసుకోవచ్చు కూడా, పెద్ద సమస్య కాదు. కానీ అసలు నేను తెలుసుకొని ఎవరు వచ్చినా సహాయం చేయాలనుకుంటే మాత్రం సాధ్యమే పరిస్థితి ఉండదు. ఇది అప్లై చేసుకోవాలంటే దీనికి ఎలా సార్?
అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క మై స్కీమ్స్ GOV.in ఫోన్లో చేసుకోవచ్చా సార్? ఇవన్నీ ప్రతి వ్యక్తి కూడా మనకున్న అందరూ చాలా మంది సెల్ ఫోన్లు వాడే అడ్వాన్స్ సెల్ ఫోన్ కాబట్టి అందరికీ 4G 5G ఉంది కాబట్టి దీని ద్వారా ఆ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనివల్ల ఏంటంటే మనకు ఇలా కొంచెం ఆర్థికంగా సహాయం కాకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ అనుకోని ఆపద జరిగినప్పుడు కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం విముక్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మొత్తం నష్టం నివారించలేకపోయినా కానీ నష్టం తీవ్రత తగ్గించే అవకాశం ఉంటుంది. మెయిన్లీ ఇప్పుడు ఏమవుతుందంటే అనాగల్ సెక్టర్ వాళ్ళకి పూర్ పీపుల్కి వాళ్ళకు ఒక్కొక్క రోజు కష్టం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఆర్థిక సాయం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అనుకోని యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ అంగవైకల్యం జరిగినప్పుడు కానీ కుటుంబానికి అవసరం ఉంటుంది, వాళ్ళకు ట్రీట్మెంట్ కోసం అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఒక సమస్యకు ఆర్థిక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే 18 సంవత్సరాలు 70 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్లో మెంబర్షిప్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ స్కీమ్లో అందరికీ అర్హులేనా అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లోయర్ ఇన్కమ్ అండ్ పూర్ పీపుల్కి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. లో పవర్టీ లైన్ ఉంటుంది, బిలో పవర్టీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మన వెబ్సైట్లో చూస్తే మనకు తెలుస్తుంది. సైట్లోకి వెళ్ళినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు అనమాట. ఒకవేళ మనకు ఆదాయం ఇంతకంటే ఎక్కువ ఉందనుకోండి ఇది యాక్సెప్ట్ చేయదు. సరిగ్గా వేరే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కానీ ఆదాయం ఉన్నా కానీ ఆదాయ పని చెల్లించే వాళ్ళైనా కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ప్రకారం అది యాక్సెప్ట్ చేయకపోతే రిజెక్ట్ అవుతుంది, లేకపోతే యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి 18 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్లో మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఏమైనా అనుకోని పరిస్థితులు అనారోగ్య అదృష్టం బాగాలేక ఏదైనా జరిగినా కానీ మనం తప్పు చేసే అవసరం లేదు. ఎదుటి వాడు లాంగ్ సైడ్ వచ్చి తప్పు చేసే మనకి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మాత్రం నేచురల్ డెత్ కవర్ కాదు. నేచురల్ డెత్ కానీ సూసైడ్ కానీ ఇలాంటివి ఉంటే కవర్ కావాలన్నమాట. ఓన్లీ యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి దీంట్లో. ఇది మొదటి కండిషన్ అనమాట. అంటే దీనివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో పెద్దగా మన ప్రీమియం మన ఇన్సూరెన్స్ అమౌంట్ రావడం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ రిపోర్ట్స్, పోలీస్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బేసిస్ మీద ఇలాగ అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ కవర్ అవుతుంది. రైట్ సార్, అంతేనా?